చూస్తున్నాము. ఇంతకు ముందు వరకు మాట్లాడుకున్నాము ఏంటంటే సీఎం కాన్వాయ్ వెళ్తుంది అని. సో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి కిందకి దిగి సో జనంతో పాటు ముందుకు నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. సో ఆయన కార్యక్రమం ముగించుకుని వెళ్తున్న సమయంలో సో ఆయన ఎక్కడైతే మనకి నిమజ్జనం జరుగుతుందో సో ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్గ్ ఆ ప్రదేశంలో ఆయన దిగి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆయనతో పాటు చాలా మంది ఆయన వెనక్కి వెళ్తూ ఉన్నారు. ఆయన పర్యవేక్షిస్తూ చుట్టూ చూసుకుంటూ సో ఆ గణనాథులంతా చూసుకుంటూ ముందుకు వెళ్తున్న దృశ్యాలు మనం ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాము. సో ఆయనతో పాటు కాన్వాయ్ కూడా వెనక వెళ్తూ ఉంది. సో ఎన్టీఆర్ మార్గ్ దగ్గర ప్రస్తుతం మనం లైవ్ దృశ్యాలు చూస్తూ ఉన్నాము. సో సీఎం రేవంత్ రెడ్డి కార్ దిగి ముందుకు నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాము. సో ఎస్, మరో పక్కన చూస్తున్నాము ఆల్మోస్ట్ సచివాలయం దగ్గర వరకు కూడా మన మహాగణపతి ఖైరతాబాద్ గన్నాథుడు చేరుకుంటూ ఉన్నాడు. అండ్ పక్కన విజువల్స్లో చూస్తుంటే కనుక మనకి డ్రోన్ విజువల్స్లో మనం క్లియర్గా చూస్తున్నామండి. సో ఎక్కడైతే మనకి గణనాథుడు వస్తున్నాడో సో అవన్నీ కూడా సో ఆ రోడ్ అంతా కూడా మొత్తం జనంతో కిక్కిరిసిపోతూ కనిపిస్తుంది. అంత జనం కూడా సో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అంత ప్లాన్ చేశారు. అండ్ మనం లెఫ్ట్ సైడ్ విజువల్స్లో చూస్తే సీఎం రేవంత్ రెడ్డి నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు, ఆయనతో పాటు జనం అందరూ కూడా వెనక వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆయన వెనక క్యాన్వే కూడా వస్తుంది, చాలామంది గుమిగూడు ఉన్నారు. సో ఈ మొత్తం ఓవరాల్గా అప్డేట్స్ అందించడానికి అక్కడి నుంచి మా ప్రతినిధి నాగరాజు జాయిన్ అవుతున్నారు. నాగరాజు, ఒక పక్కన గణేశులందరూ కూడా నిమజ్జనానికి శోభాయాత్రలో వస్తుండగా మరోపక్క సీఎం రేవంత్ రెడ్డి కూడా దీన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. అండ్ వెళ్లే దారిలో కూడా ఆయన ఆగి నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు కూడా మనం ఇప్పటివరకు చూసాము. ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? రైట్ మౌనిషా, మనం చూసుకుంటున్నాం ఎంతో సందడిగా జరుగుతున్నటువంటి నిమజ్జనంలో ఒక్కసారిగా స్పెషల్ ఎంట్రన్సే అని చెప్పుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి ఒక్కసారిగా వచ్చారు. సో ఆయన కేవలం వెహికల్లో వెళ్ళిపోతారేమో చూసుకుంటారని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఆయన సచివాలయం ముందే క్యాన్వాయ్ నుంచి దిగారు. సో అధికారులు, కీలకమైన నాయకులు అందరితో కలిసి నెమ్మదిగా నడుచుకుంటూ సో క్రేన్ నెంబర్ 8, 9, 6, 7, 5 అలా చూసుకుంటూ వెళ్ళారు. ప్రధానంగా క్రేన్ నెంబర్ 4, 5 మధ్యలో ఏదైతే ఈ నిమజ్జనానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచేటటువంటి ఖైరతాబాద్ బడా గణేష్ ఎక్కడైతే నిమజ్జనం చేస్తారో అక్కడికి వెళ్ళి ఆ మొత్తం వ్యవహారాన్ని అంతా కూడా దగ్గరుండి పర్యవేక్షించారు. అదేవిధంగా డిఆర్ఎఫ్ టీమ్స్తో కూడా ఆయన ఇంటరాక్ట్ అయ్యారు. ఎంతమంది వచ్చారు, భద్రతా చర్యలు ఏ విధంగా సాగుతున్నాయి, దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి క్రౌడ్ అందరినీ కూడా ఆయన వేవ్ చేస్తూ అందరినీ కూడా అభివాదం చేస్తూ వాళ్ళు కూడా ఉత్సాహపరిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో రేవంత్ రెడ్డి సీఎం వస్తున్నారని తెలియగానే ఇక్కడ ఉన్నటువంటి కామన్ మ్యాన్ అందరూ కూడా ఒకసారిగా సంభ్రమాచర్యలకు లోనయ్యారు. సో రేవంత్ రెడ్డిని చూసేందుకు కూడా చాలా ఉత్సాహాన్ని చూపించారు. సో వాళ్ళు వచ్చిన వెంటనే రేవంత్ రెడ్డి ఒక పక్క అధికారులతో మాట్లాడుతున్నారు, పర్యవేక్షించారు, అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు చూసి ఉన్నారు. మరోవైపు మీడియాతో కూడా అందరూ కూడా చాలా ఆత్మీయంగా పలకరిస్తూ సో ఏం జరుగుతుందంటూ కూడా వాకప్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మన విజువల్స్లో క్లియర్గా చూస్తున్నాం. మొత్తం క్యాన్వాయ్ అంతా కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అక్కడ క్యాన్వాయ్ ఎక్కడైతే ఎంటర్ అయిందో అక్కడ సచివాలయం దగ్గర ముందున క్యాన్వాయ్ నుంచి దిగారు రేవంత్ రెడ్డి. ఇక్కడికి వస్తారా లేదా అనేటువంటి ఒక డౌట్ ఉండేది, కానీ ఆయన క్యాన్వాయ్లో వస్తారేమనుకున్నారు కానీ అక్కడే దిగారు. అక్కడ దిగిన తర్వాత సహచర నాయకులతో పాటుగా కొత్తగా వచ్చినటువంటి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు ఆమ్రపాలి మరికొంతమంది కీలకమైనటువంటి నాయకులందరూ కూడా రేవంత్ రెడ్డితో పాటు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్లో చాలా క్లియర్గా చూస్తున్నాం. ముఖ్యమంత్రి రాక సందర్భంగా అదేవిధంగా మరి కాసేపట్లో బడా గణేష్ కూడా ఇదే మార్గంలో రానున్న నేపథ్యంలో ప్రజలందరికీ కూడా సపరేట్గా ఒక గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఆ గ్యాలరీలోనే ప్రజలందరూ కూడా ఉండి అక్కడి నుంచి చూసేటటువంటి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. మనం విజువల్స్లో చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన మొత్తం పూర్తి స్థాయిగా ఎన్టీఆర్ మార్గ్ అంతా కూడా జనసంద్రంగా మారింది. మరి కాసేపట్లో బడా గణేష్ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. సో బడా గణేష్ వచ్చిన తర్వాత సక్సెస్ఫుల్గా నిమజ్జనం పూర్తి అయిపోయిన తర్వాత మిగతా గణనాథులందరినీ కూడా ఇక్కడికి విడిచిపెట్టే పరిస్థితి కనిపిస్తుంది. సో సుమారు 3 లక్షలకు పైగా ఉండేటటువంటి గణేషుల్లో సుమారు 1 లక్షకు పైగా ఇక్కడికి వస్తాయనేటువంటి ఒక అంచనా ఉంది. ఇప్పటికే మనం చూసాం ఒక అరగంట క్రితం వరకు కూడా వరుసగా వచ్చి నిమజ్జనం చేశాయి. అయితే ఇప్పుడు ఒక పక్క బడా గణేష్ రావడంతో మామూలు సాధారణ గణేషులను అయితే ఆపారు. మరోవైపు రేవంత్ రెడ్డి కూడా వచ్చారు. సో ఇవన్నీ జరిగిన తర్వాత మరి కాసేపట్లో ఈ ప్రశ్న అంతా మూవ్మెంట్ అయిన తర్వాత నిమజ్జనం కోసం మహాగణపతి రాబోతున్నాడు. సో మహాగణపతిని నిమజ్జనం చేయడం కోసం కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. మహాగణపతిని ఎక్కడైతే నిమజ్జనం చేస్తారో దానికోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి క్రేన్ని కూడా స్పెషల్గా పరిశీలించారు రేవంత్ రెడ్డి. అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. సో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు ఏర్పడకుండా అందరూ చక్కగా సజావుగా జరగాలంటూ కూడా సూచన చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కూడా ఆయన అక్కడ చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. చాలా సంతోషంగా ఉంది, అందరూ కూడా హ్యాపీగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సో ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి అన్ని శాఖ
శాఖల అధికారులు కూడా సమన్వయంగా పనిచేసుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా అభినందనలు కూడా రేవంత్ రెడ్డి తెలిపినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనం చాలా విజువల్స్లో క్లియర్గా చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన. ఇక్కడంతా కూడా కోలాహలమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. మరి కాసేపట్లో ఇదే ప్రాంతానికి బడా గణేష్ రాబోతున్నాడు మౌనిషా. రైట్ నాగరాజు, ప్రస్తుతం చూస్తూ ఉన్నాము ఒక పక్కన మీరు చెప్పినట్టే గణేశుడు ముందుకు వస్తున్న పరిస్థితి, అండ్ ఇంకో పక్కన కూడా చూస్తుంటే మనం విజువల్స్లో కూడా చూస్తుంటే ఇంత హడావిడిలో కూడా మనకి సీఎం కార్ దిగి ముందుకు వెళ్తూ, అండ్ ప్రస్తుతం విజువల్స్లో చూస్తుంటే మనకి కలెక్టర్ కూడా ఉన్నారు. సో ముందుకు దిగి పర్యవేక్షించుకుంటూ వెళ్ళిన దృశ్యాలు మనం చూస్తున్నాము. ఎలా మేనేజ్ చేస్తున్నారు పోలీసులు అసలు? రైట్, డెఫినెట్గా మీరు చెప్పినట్టుగా మౌనిషా. సో ఇక్కడ అంతా కూడా ఒక ఉత్సాహమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. సో ఎవరికి ఇబ్బంది కలగకుండా కూడా ప్రతి ఒక్కరూ పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఒక 2 గంటల క్రితం ఇదే ప్లేస్లో విపరీతమైనటువంటి రద్దీ ఉంది. వేలాది మంది గణనాథులందరూ కూడా వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఒక్కసారిగా బడా గణేష్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడంతా కూడా మూవ్మెంట్ని ఆపేసినటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా ఊహించినట్టుగా ఈ ఏరియాకి రావడంతో మొత్తం అంతా కూడా ఇక్కడ ఆపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ పోలీసులు కూడా మనం క్లియర్గా చూస్తున్నాం, మొత్తం క్లియర్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అదే వేలో మరి కాసేపట్లో బడా గణేష్ అదే ముందు అక్కడ 9వ నంబర్ క్రేన్ మనకు కనిపిస్తుంది. 9, 8, 7, 6 వరుసగా ఉన్నాయి. ఇట్లా దాటుకుంటూ మనం ప్రస్తుతం 5వ నంబర్ క్రేన్ దగ్గర ఉన్నాం. మనం ఎక్కడైతే ఉన్నామో బిగ్ టీవీ ఇది టీం అది దాటుకుంటూ పక్కనే ఉన్నటువంటి 4వ నంబర్ క్రేన్ దగ్గరికి వెళ్ళి 4, 5వ నంబర్ క్రేన్ మధ్యన బడా గణేష్ నిమజ్జనానికి అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనం ఇక్కడ ఇటువైపు హుస్సేన్ సాగర్లో కూడా నిమజ్జనానికి పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తున్నారు. సో చిన్న వినాయకులందరినీ కూడా ఒకవైపు, పెద్ద వినాయకులన్నీ కూడా వేరే వైపు చేసేందుకు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా మరి కాసేపట్లో బడా గణేష్ అంటే ఖైరతాబాద్ బడా గణేష్ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో దీనికి తగ్గట్టుగానే ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. మనం ఇక్కడ చూస్తున్నాము, నా బ్యాక్ సైడ్ అంతా కూడా మీకు కనిపిస్తోంది. కంప్లీట్గా అదంతా కూడా ఖాళీగా ఉన్నట్టు ప్రదేశం. ఆ మార్గంలో నుంచే బడా గణేష్ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఇక్కడ హుస్సేన్ సాగర్లో కూడా ఎప్పుడెప్పుడైతే వినాయకుళ్ళు వేస్తున్నారో వేసిన వెంటనే తీసి ఇదంతా క్లీన్ చేసేటందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. మరోవైపు బోట్లు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. సో ఎవరికైనా సరే ఇబ్బంది తలెత్తే వెంటనే రియాక్ట్ అయ్యేలాగా అధికారులు కూడా చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడైతే ఏదైనా చెత్త చెదారం పడిన వెంటనే ఇమీడియట్గా తీసేసి బయటికి తీసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మరి కాసేపట్లో బడా గణేష్ ఇక్కడికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో బడా గణేష్ వచ్చిన తర్వాత, బడా గణేష్ నిమజ్జనం అయిపోయిన తర్వాత ఇటువైపు అంటే ఎన్టీఆర్ మార్గ్కి ఉన్నటువంటి 4 దారులను కూడా ఒకసారిగా ఓపెన్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. సో దాని నుంచి ముందుగా డిజైన్ చేసినటువంటి మార్గం గుండా వేలాదిగా గణపతులు ఇక్కడికి వస్తారు. మరి కాసేపట్లో బడా గణేష్ కూడా ఇక్కడ చేరుకుంటారు. బడా గణేష్ చేరుకొని వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రొసెషన్ అనేది మరింత ఉత్సాహంగా కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మౌనిషా. రైట్ నాగరాజు, ఎంత టైం పట్టొచ్చు అంటే మ్యాక్స్ మనకి ఆల్మోస్ట్ చాలా గతంతో పోల్చుకుంటే ఇంకా చాలా ప్లాన్స్ అన్ని చాలా ముందుగానే చేశారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు సాగుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. అంటే దాదాపు ఎంత టైం పట్టొచ్చు? ఎందుకంటే ఖైరతాబాద్ గణేశుడితో పాటు ఇంకా చాలా మంది గణేశుళ్ళు గణనాథులు ముందుకు వస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. ఎంత టైం పట్టొచ్చు దాదాపు? రైట్ మౌనిషా, మీరు చెప్పినట్టుగా మన విజువల్స్లో క్లియర్గా చూస్తున్నాం కదా, చాలా లాంగ్లో మనకు కనిపిస్తుంది. అక్కడ సపరేట్ ప్రత్యేకమైన బ్యారికేడ్స్ అవన్నీ కూడా కట్టారు. అక్కడ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేస్తారు. అదే తెలుగు తల్లి ఫ్లైఓవర్ మనకు కనిపిస్తూ ఉంది. సో మరి ఆ పరిసర ప్రాంతాలకి బడా గణేష్ చేరుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో అక్కడి నుంచి అక్కడ ఆగింది కాసేపు, అక్కడి నుంచి మళ్ళీ ప్రొసెషన్ స్టార్ట్ అవుతూ ఉంది. సో కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఒక 1/2 కిలోమీటర్కి పైగా ఇదంతా కూడా ఉంటుంది. కాబట్టి అక్కడి నుంచి అక్కడికి ఒక్కసారి ఎంటర్ అయిన తర్వాత అక్కడి నుంచి నేరుగా వచ్చేసే అవకాశం ఉంటుంది. అయితే మహాగణపతి, భారీ గణపతి, బడా గణపతి కాబట్టి చాలా నెమ్మదిగా ప్రొసెషన్ అయితే మూవ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో దానికోసమే మొత్తం ఒక మార్గాన్ని మొత్తాన్ని క్లియర్ చేసి పెట్టారు. సో ఎలాంటి ఇబ్బంది లేకుండా. అయితే మహాగణపతిని చూడడానికి లక్షలాది మంది తరలి వస్తారు కాబట్టి మనం క్లియర్గా చూస్తున్నాం 2 మార్గాలు ఉన్నాయి. ఒక మార్గాన్ని కంప్లీట్గా బ్లాక్ చేసి పెట్టేశారు. అక్కడ మీరు చూస్తూ ఉంటుంటే ఇనపరాట్లతో ఉన్నటువంటి బ్యారికేడ్లు వేశారు. ఆ బ్యారికేడ్ల మధ్యన సామాన్యులందరూ కూడా నిల్చొని మహాగణపతిని వీక్షించే ఏర్పాటు చేశారు. సో ఒకసారి మనం చూస్తున్నట్టయితే ఒక్కసారిగా విస్ఫోటనలాగా వేలాది మంది ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళకి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నెక్స్ట్ డిఎఫ్ఆర్ టీమ్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ పోలీసులు కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. తినడానికి తాగడానికి సదుపాయాలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు వాలంటీర్స్ పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు. ఎన్జిఓలు పనిచేస్తున్నాయి. సో హిందూ సంఘాలు కూడా ప్రత్యేకమైనటువంటి కౌంటర్స్ని ఏర్పాటు చేసే ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈసారి మాత్రం గణేష్ నిమజ్జనం హైదరాబాద్లో అత్యంత అట్టహాసంగా కోలాహలంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లో పూర్తి స్థాయిలో
ఈ ట్యాంక్ బండ్ ప్రాంతం అంతా అదేవిధంగా ఎన్టీఆర్ మార్గం అంతా కూడా పూర్తిగా వైబ్రెంట్గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే మనం చూసాం, ఎక్స్క్లూజివ్గా కూడా బిగ్ టీవీ కూడా కవరేజ్ ఇచ్చింది. యూత్ అంతా కూడా చాలా వైబ్రేటింగ్గా ఉన్నారు, ఉత్సాహంగా ఉల్లాసంగా ఈ కార్యక్రమంలో అయితే పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మౌనిషా, అయితే ఏమన్నారు ప్రస్తుతం మనం చూస్తున్నాము ఎంతమందిని అక్కడి వరకు అలౌ చేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే మనం ఇప్పుడు ఖైరతాబాద్ గణేష్ను చూసుకుంటే చాలా మంది స్టార్టింగ్ నుంచే మనకి గణేశుడితో పాటు నృత్యాలు చేసుకుంటూ మ్యూజిక్ పెట్టుకుని చాలా ఆనందంగా గణేశుని శోభయాత్రలో పాల్గొన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎంత మంది వరకు అక్కడ అలౌ చేస్తారు? ఎందుకంటే చాలా క్రెయిన్స్ కూడా మనం చూస్తున్నాము, మీ దగ్గర విజువల్స్ లో చూస్తుంటే కనిపిస్తున్నాయి. మళ్ళీ నిమజ్జనానికి ఎలాంటి ఇబ్బంది కాకుండా ఉండడానికి ప్రస్తుతం అక్కడ ఎలాంటి ఏర్పాటు చేశారు మీరున్న ప్లేస్ లో? రైట్ మౌనిషా, ఇక్కడ ఇంతమంది వస్తారు అంతమంది వస్తారు ఎలా చేయలేదని ఏం లేదు, ఎవరైనా రావచ్చు, ఎవరైనా చూసి వచ్చే ఏర్పాట్లు చేశారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ పట్టినంతగా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. సో ఒకసారి నిమజ్జన ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత భక్తులందరూ కూడా ఎంతో తండోపు తండాలుగా ఉత్సాహంగా నిమజ్జనాన్ని చూస్తూ ఉంటారు. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉండి పిల్లా పాపలతో కుటుంబంతో కూడా కాసేపు ఎంజాయ్ చేస్తారు. ఈ మధ్యన సెల్ఫీలు ట్రెండ్ ఉంది కాబట్టి సెల్ఫీలు తీసుకుంటున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, కాస్త మూవ్ అవుతూ ఉంటారు. సో ఎప్పుడైతే ప్రొసెషన్ స్టార్ట్ అయ్యిందో మనం ఒకసారి విజువల్స్లో చూస్తున్నాం. సుమారు 25,000 మందికి పైగా పోలీసులని కేవలం ఈ నిమజ్జనం కోసమే డిప్లాయ్ చేయడం జరిగింది. మనం ఒక ట్యాంక్ బండి పరిసరాలు అదేవిధంగా ఎన్టీఆర్ మార్గ్ పరిసరాల్లో చూసుకుంటే వందలాది మంది పోలీసులు అయితే కనిపించారు. మరి ఒక పక్కన కమాండ్ కంట్రోల్ రూమ్ని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ఎన్టీఆర్ మార్గ్లో. ప్రతి 5 నిమిషాలకు కూడా ఇక్కడ ఉన్నటువంటి సూచనలు సలహాలు చేస్తున్నారు, అనౌన్స్మెంట్ చేస్తున్నారు, ఏ విధంగా వెళ్ళాలి, పక్కకు వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి. ముఖ్యంగా మహిళలు, ఆడవాళ్ళు, ఎవరైనా గర్భిణీలు, చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండడం కోసం ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు స్పెషల్ అనౌన్స్మెంట్ చేస్తున్నారు. వాళ్ళ కోసం కూడా ప్రత్యేకమైనటువంటి టీమ్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా మనం కనుక చూసుకున్నట్లయితే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి గణేష్ ఇమ్మర్షన్కి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి కంట్రోల్ రూమ్ని కూడా ఏర్పాటు చేశారు. అక్కడ వాటర్ ఫెసిలిటీని అఫీషియల్గా ఏర్పాటు చేయడం జరిగింది. మనం విజువల్స్లో చాలా క్లియర్గా చూస్తున్నాం. అక్కడ అందరూ కూడా తండోపతండాలుగా మొత్తం హైదరాబాదే కాదు మౌనిషా, రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రత్యేకంగా ఈ గణేష్ నిమజ్జనం కోసం ఎంతోమంది రిజర్వేషన్లు చేసుకొని టికెట్లు కొనుక్కొని ముందుగానే వస్తారు. సో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో మనం అక్కడ చూస్తూ ఉన్నాం, ఆ హ్యాపీనెస్, ఆ సంతోషం ప్రతి ఒక్కరిలో కూడా కనిపిస్తుంది. సో దీనికి తగ్గట్టుగానే ఏర్పాట్లు అయితే చాలా స్పష్టంగా చాలా ఖచ్చితంగా చేశారు. మరి కాసేపట్లో మనం చూస్తూ ఉన్నాం అక్కడ పోలీసులు కూడా యాక్టివ్ అయ్యారు. సో అక్కడ సలహాలు ఇస్తున్నారు, సూచనలు చేస్తున్నారు, అక్కడ బ్యారికేడ్లు తొలగిస్తున్నారు. సో అక్కడ బ్యారికేడ్లు తొలగించడంతో సెక్రటేరియట్ ముందు బ్యారికేడ్లు ఫస్ట్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ బ్యారికేడ్లు ఒక్కొక్కటి కూడా తొలగిస్తూ కామన్ మ్యాన్ కూడా లోపలికి వదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ఆటోలు కూడా అటు నుంచి మూవ్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. సుమారు గంటన్నర నుంచి కంప్లీట్గా బ్లాక్ చేసిన పరిస్థితి ఈ మార్గాన్ని. ఆ మార్గాన్ని బ్లాక్ ఏదైతే బ్యారికేడ్స్ పెట్టి ఐరన్ బ్యారికేడ్స్తో పోలీసులు బ్లాక్ చేశారో ఇప్పుడు నెమ్మదిగా విడిచిపెడుతున్నారు. అందులో కూడా సామాన్య జనం ఎన్టీఆర్ మార్గం వైపు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇటువైపు మనం చూస్తున్నాం పోలీస్ అంతా కూడా ఇంకొకసారి చెక్ చేసుకుంటున్నారు, రోడ్డు అంతా కూడా నీట్గా చేస్తున్నారు. ఇదే మార్గం నుంచి మరి కాసేపట్లో బడా గణేష్ ఇటు వచ్చే అవకాశం ఉంది. ఆ అనౌన్స్మెంట్ కూడా వినిపిస్తుంది. పోలీసులు కూడా హెచ్చరిస్తున్నారు, ఎవరు కూడా ఆ బ్యారికేడ్ దాటి ఇటువైపు రావద్దని కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెట్రోలింగ్ వెహికల్స్ కూడా కంటిన్యూషన్గా తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఈసారి నిమజ్జనం మాత్రం చాలా అట్టహాసంగా ఉంది, చాలా ప్లాన్డ్గా ఉంది, చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మౌనిషా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ సెమినార్. రైట్, ప్రస్తుతం మనము ఏర్పాట్ల గురించి తెలుసుకున్నాము. సో స్క్రీన్ మీద చూసుకుంటే కనుక ఖైరతాబాద్ గణేశుడు ముందుకు కదులుతూ వెళ్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాము. సో ప్రస్తుతం తెలుగు తల్లి ఫ్లైఓవర్ దాటి ఎన్టీఆర్ మార్గ్ వైపు వెళ్తున్న దృశ్యాలు మనం స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాము. సో ఖైరతాబాద్ గణేశుడితో పాటు మిగతా గణనాథులు కూడా ముందుకు వెళ్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ప్రస్తుతం స్క్రీన్ మీద చూసుకుంటే కనుక ఖైరతాబాద్ గణేశుడి దగ్గర చాలామంది గుమిగూడి ఉన్నారు. జనమందరూ కూడా చాలా